తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు గత కొంతకాలంగా ఓ రేంజ్లో మారుమోగుతోంది. ఆమె బారాస పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అధికార కాంగ్రెస్లో చేరనున్నారని వార్తలు షికార్లు చేశాయి. కానీ ఆమె చేరనలేదు. ఆ వార్తలపై కూడా ఆమె ఎప్పుడు స్పందించలేదు. దీంతో ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకే కొత్త పార్టీ అవసరమని కవిత బలంగా వాదిస్తున్నారు. తన సారథ్యంలోని తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మార్చి 2029 ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేస్తామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్న ఆమె వచ్చే ఉగాది నాటికి రాజకీయ పార్టీని అనౌన్స్ చేసేలా కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఆమె ఇటీవల వరుసగా భేటీ అయ్యారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం కొత్త పార్టీ ఏర్పాటు అవసరమని కవిత ఇటీవలే ప్రకటించారు. ఆ పార్టీని వేగంగా ప్రజలకు చేరువ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. అందులో భాగంగానే పీకేతో కవిత చర్చలు జరుపుతున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలో 4 రోజుల పాటు వరుస సమావేశాలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వార్తలు జోరందుకున్నాయి. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేస్తున్నారు. ఈ కమిటీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా కమిటీల సభ్యులు తమ అధ్యయనం గురించి ప్రాథమిక నివేదికలను సమర్పించారని వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కవిత సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ కవితకు రాజకీయ సలహాలు ఇవ్వబోతున్నట్టు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై పీకే తొలిసారి స్పందించారట. తెలంగాణలో మరో కొత్త పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉందని 2 సార్లు కవితను కలిసి పార్టీ ఏర్పాటు గురించి చర్చించినట్లు మీడియాకు వస్తున్న లీకులు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారట ప్రశాంత్ కిషోర్. నేను కవితతో పనిచేయబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని కవితకు షాక్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ పీకే వ్యూహాలపై జరుగుతున్న చర్చకు ప్రస్తుతానికి ఆయన క్లారిటీ ఇవ్వడంతో తెరపడినట్టయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.